హలో ఫ్రెండ్స్. క్రికెట్లో ప్రతి సీజన్ ఒక కొత్త స్టార్ పుట్టుకొని వస్తుంది. కానీ వచ్చే ప్రతి ప్లేయర్‌కి రెడ్ కార్పెట్ ఎంట్రీ అయితే ఉండదు. కొంతమంది ఫైట్ చేస్తారు, ఫెయిల్ అవుతారు, నలుగుతారు, పడిపోతారు. అయినా కానీ పళ్ళు బిగించి సక్సెస్ కోసం డే బై డే లెక్క వేసుకుంటూ కష్టపడుతూ ఉంటారు. అండ్ వాళ్ళదైన రోజు వచ్చినప్పుడు బిగ్గెస్ట్ స్టేజ్ మీద బాంబులాగా ఎక్స్‌ప్లోడ్ అవుతారు. అలా ఎక్స్‌ప్లోడ్ అయిన ప్లేయర్స్‌లో ఒకడే ముకుల్ చౌదరి. నిన్న నైట్ చాలామందికి 2 విషయాలు అర్థమై ఉంటాయి. యాక్చువల్‌గా 2 కాదు, 3 విషయాలు. ఒకటి, ఆవేష్ ఖాన్ క్రీజ్‌లోకొచ్చి హెల్మెట్ తీసాడంటే ఖచ్చితంగా ఆ మ్యాచ్‌లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. రెండోది, ఐపీఎల్‌లో చివరి బాల్ పడే వరకు రిజల్ట్‌ని అంచనా వేయలేము. అండ్ ఫైనల్‌గా మూడోది, లోయర్ ఆర్డర్ బ్యాటర్ అనే టైటిల్ ఉన్న ఏ బ్యాట్స్‌మెన్‌ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఆ లాస్ట్‌ది ఈ మ్యాచ్‌లో ప్రూవ్ చేశాడు ముకుల్ చౌదరి. ఐపీఎల్‌లో మోస్ట్ మెమరబుల్ ఇన్నింగ్స్‌లో ఒకటిగా ఈ ఇన్నింగ్స్ నిలిచిపోతుంది. ఇన్‌ఫాక్ట్ ఈ సీజన్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ లిస్ట్‌లో ముకుల్ చౌదరి ఇన్నింగ్స్ టాప్‌లో ఉన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో ఫైట్ చేసినట్లే ముకుల్ తన లైఫ్‌లో క్రికెట్ కెరీర్ కోసం కూడా ఫైట్ చేశాడు. ముకుల్‌ది రాజస్థాన్‌లోని జుంజును అనే ఒక చిన్న టౌన్. ముంబై, ఢిల్లీలో అయితే క్రికెట్ ఆడటానికి బాగా స్కోప్ ఉంటుంది. కానీ నోరే తిరగని ఒక చిన్న టౌన్‌లో క్రికెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి? కానీ ముకుల్ చౌదరి వాళ్ళ ఫాదర్ దిలీప్ కుమార్ చౌదరికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇన్‌ఫాక్ట్ ముకుల్ పుట్టక ముందు నుంచే వాళ్ళ ఫాదర్ నాకు పుట్టబోయే కొడుకు క్రికెటర్ అవ్వాలని చెప్పి ఆయన అనుకునేవాడంట. సో 2004 ఆగస్టు 6న ముకుల్ పుట్టినరోజు నుండి తనని ఎలా క్రికెటర్‌ని చేయాలని చెప్పి ఆలోచనలో పట్టం మొదలుపెట్టాడు దిలీప్ కుమార్. అయితే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంత బాగుండేది కాదు. అయినా కూడా దిలీప్ కుమార్ వెనకడుగు వేయలేదు. ముందు టీచర్‌గా ఉండే అతను తన కొడుకుతో క్రికెట్ ఆడించడం కోసం రియల్ ఎస్టేట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత హోటల్ బిజినెస్ కూడా చేశాడు. తండ్రి సపోర్ట్‌తో చిన్న ఏజ్ నుండే క్రికెట్ స్కిల్స్‌ని పెంచుకోవటం మొదలుపెట్టాడు ముకుల్ చౌదరి. ఫైనాన్షియల్‌గా కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాత ముకుల్‌ని సికార్‌లో ఉన్న ఎస్పీఎస్ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశారు. మొదట్లో ముకుల్ ఫాస్ట్ బౌలర్ అవ్వాలని చెప్పి అనుకునేవాడంట. అయితే ఒకరోజు మ్యాచ్ టైంలో ముకుల్ టీంలో ఉన్న వికెట్ కీపర్ రాలేదు. దీంతో ఆ రోజు టీంలో వాళ్ళు ముకుల్‌ని వికెట్ కీపింగ్ చేయమని చెప్పి అడిగారు. అండ్ ముకుల్ కూడా దానికి ఒప్పుకున్నాడు. ఇదే ముకుల్ చౌదరి లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ అయింది. ఫాస్ట్ బౌలర్ అవ్వాలనుకున్న తను యాక్సిడెంటల్‌గా కీపర్ అయి బ్యాటింగ్ మీద కాన్సంట్రేట్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ముకుల్‌లో ఉన్న టాలెంట్‌ని గమనించడం మొదలుపెట్టారు. ముకుల్ కాస్త ఏజ్‌కి వచ్చాక హైట్ ఇంకా నేచురల్ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకున్న తర్వాత కోచెస్ అతని బేసిక్ టెక్నిక్స్ మీద వర్క్ చేయడం మొదలుపెట్టారు. ఓవర్ ద టైమ్ ముకుల్ క్లీన్ హిట్టర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయాడు. తన హిట్టింగ్‌తో గేమ్‌ని ఈజీగా మార్చేయగలడు అనే ట్యాగ్ లైన్ ముకుల్‌కి వచ్చింది. క్రికెట్ స్కిల్ అయితే వచ్చింది కానీ ముకుల్ కెరీర్ జర్నీ మాత్రం అంత ఈజీగా సాగలేదు. మ్యాటర్ ఏంటంటే ముకుల్‌కి స్కిన్ ఎలర్జీ ఉండేది. దాంతో హాస్టల్‌లో ఉండి సర్వైవ్ అవ్వటం కష్టంగా ఉండేది. ఇలాంటి టైంలో ముకుల్ ఫ్యామిలీ తనకు అండగా నిలిచింది. ముకుల్ ట్రైనింగ్ ఈజీ అవ్వాలని చెప్పి అతని అకాడమీ దగ్గరికి ఇల్లు రెంట్‌కి తీసుకున్నారు. గేమ్ ఇంప్రూవ్ అయిన తర్వాత బెటర్ ఎక్స్‌పోజర్ కోసం ముకుల్ జైపూర్‌లో ఉన్న ఆరావల్లి క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. ముకుల్‌ని ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక ముకుల్ వాళ్ళ అమ్మ ఇంకా చెల్లి ముకుల్‌తో పాటు జైపూర్‌కి షిఫ్ట్ అయిపోయారు. 2021లో ముకుల్ ఉత్తరప్రదేశ్ అండర్-19 టీమ్‌కి సెలెక్ట్ అయ్యాడు. స్టేట్ లెవెల్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఇండియన్ అండర్-19 నేషనల్ టీంలోకి ముకుల్‌కి ఛాన్స్ వచ్చింది. 2022లో శ్రీలంక మీద అండర్-19 ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ డెబ్యూ 2023లో రంజీ ట్రోఫీతో చేస్తే అదే ఇయర్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా డెబ్యూ చేశాడు. డెబ్యూలు అయితే వరుసపెట్టి చేశాడు కానీ సెలెక్టర్స్‌ని ఇంప్రెస్ చేసే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. ఫస్ట్ క్లాస్‌లో అయితే యావరేజ్ జస్ట్ 13గా ఉండేది. అలాగే సయ్యద్ అలీ ట్రోఫీలో అయితే 92 స్ట్రైక్ రేట్‌తో జస్ట్ 19 యావరేజ్‌ని మాత్రమే నమోదు చేశాడు. పవర్ హిట్ రావాలని చెప్పి అనుకున్నాడు ముకుల్. కానీ ఈ నెంబర్స్ అతని మీద క్వెషన్‌ని రైజ్ చేశాయి. సెలెక్టర్స్ ముకుల్‌ని పక్కన పెట్టేశారు. దీంతో ఇంకొక యంగ్ టాలెంట్ వేస్ట్ అయిందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ లైఫ్ అందరికీ రెండో ఛాన్స్ ఇస్తుంది. అండ్ ముకుల్‌కి కూడా రెండో ఛాన్స్ ఇచ్చింది. 2025లో మెన్స్ అండర్-23 స్టేట్ ట్రోఫీలో ముకుల్‌కి ఆడే అవకాశం దక్కింది. అండ్ ముకుల్ ఆ టోర్నమెంట్‌ని డామినేట్ చేశాడు. ఆడిన 9 మ్యాచెస్‌లో 142 స్ట్రైక్ రేట్‌తో 617 పరుగులు చేశాడు. దీనిలో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. అండ్ టోర్నమెంట్‌లో మొత్తం 34 సిక్స్‌లు కొట్టాడు. ఇది టోర్నమెంట్‌లోనే హైయెస్ట్. ఈ పర్ఫార్మెన్సే ముకుల్‌ని ఐపీఎల్ ఫ్రాంచైజ్ కంట్లో పడేలాగా చేసింది. అండ్ కట్ చేస్తే 2025 డిసెంబర్ మినీ ఆక్షన్‌లో ముకుల్ కోసం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్,
లక్నో సూపర్ జైంట్స్ పోటీ పడ్డాయి. అండ్ ఫైనల్గా 2.6 కోట్లకి లక్నో ముకుల్ చౌదరిని దక్కించుకుంది. అండ్ పెట్టిన 2.6 కోట్లకి న్యాయం చేస్తూ ఎల్ఎస్జీని గెలిపించడంతో పాటు సెలెక్టర్స్ కంట్లో పడే ఇన్నింగ్స్ని కేకేఆర్ మీద ఆడాడు ముకుల్ చౌదరి. కేకేఆర్ మీద తను కొట్టిన సిక్స్లు కనుక చూస్తే ఎంఎస్ ధోనిని రిజంబుల్ చేసినట్లుంటుంది. ఇన్ఫ్యాక్ట్ తను అలా ఆడటానికి కారణం తన ఎంఎస్ ధోనిని ఐడలైజ్ చేయటం. ఎస్, తన ఒక ఇంటర్వ్యూలో ఎంఎస్ ధోని తన ఐడల్ అని చెప్పన్నాడు. వికెట్ కీపింగ్ ఆయన్ని చూసే నేను నేర్చుకున్నానని, ఎంఎస్ ధోని బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు బాగా ఇష్టమని, ముఖ్యంగా 2011లో కొట్టిన హెలికాప్టర్ షాట్ ఇంకా నా మైండ్లోనే ఉందని చెప్పి ముకుల్ చౌదరి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అండ్ మీరు మ్యాచ్లో కనుక గమనిస్తే తను కొట్టిన ఫస్ట్ 6 సెమీ హెలికాప్టర్ స్టైల్లో కొట్టాడు. మనం గమనిస్తే రీసెంట్ ఇయర్స్లో రింకు సింగ్ కూడా ఇలాంటి ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడే ఇండియన్ సెలెక్టర్స్ కంట్లో పడ్డాడు. అండ్ ముకుల్ చౌదరి కూడా ఇదే అవకాశం దక్కుతుందా? ఇదే టాలెంట్ని తను టోర్నమెంట్ అంతా చూపిస్తాడా, లేదా చాలా మంది యంగ్ టాలెంట్స్ లాగా వన్ మ్యాచ్ వండర్ లాగా మిగిలిపోతాడా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో దట్స్ ఇట్ గైస్. ముకుల్ చౌదరి మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటుగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.